చాలామంది స్టూడెంట్సు ఈ గేట్ ఎగ్జామ్ గురించి అడుగుతా ఉన్నారండి. అసలు ఇప్పుడు మనం మామూలుగా పీజీ సెట్‌కి ప్రిపేర్ అయినట్టు గానివ్వండి, లోకల్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయినట్టు గానివ్వండి, ఎంసెట్‌కి వాటికి ప్రిపేర్ అయినట్టు గానివ్వండి, ప్రిపేర్ అయితే గేట్‌లో మనం ర్యాంకు సాధించవచ్చా? అసలు దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ ఉపయోగం పడాలి అంటే మనకు ఎలా ఉంటే బావుంటుంది ర్యాంకులో? అని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ త్వరలోనే ఉంది. కొత్త సంవత్సరం వస్తుంది గాబట్టి. దాని గురించి అబ్బాయి ముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ జేసి, షేర్ జేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా నాయనా అంటే, గేట్ ఎగ్జాము ఇంతకుముందు నేను ఏవైతే చెప్పానో వాటిలాగా ప్రిపేర్ అయితే రాదు. ఒకటి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 2 కొన్ని మీరు ఎక్కువ సమయం గడిపే క్వెషన్స్ కూడా ఉంటాయి. అయితే వీటన్నిటికి మరి ప్రిపరేషన్ ఏదైతే బెటరు? ఏదో టెక్స్ట్ బుక్ ఒకటి తీసుకొచ్చేసి ప్రిపేర్ అయితే సరిపోతుందా? లేకపోతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉండే ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ ఉంటాయి కదా! మన గ్రూప్‌ని బట్టి, బ్రాంచ్‌ని బట్టి. సో, వాటిని తెచ్చుకొని ప్రిపేర్ అయిపోతే సరిపోతుందా అంటే అలా కాదండి. అలా ప్రిపేర్ అవ్వచ్చు. తప్పు కాదు. కానీ పాత క్వెషన్ పేపర్‌లో ఏవైతే ఉంటాయో గేటు మీరు సాల్వ్ చేయకుండా దొబ్బలేరు. ఓకేనా? అంటే ఆ క్వెషన్ పేపర్ సాల్వ్ చేయటం వల్ల మీకు ఎంత సమయం పడుతుంది ఒక్కొక్కటి చేయటానికి? క్వెషన్‌కి వేరియేషన్ ఉంటుంది. మనం దొబ్బగలమా? లేదా? అనేది మీకు అక్కడే అర్థమైపోద్ది. అట్‌లీస్ట్ ఆ పేపర్‌లో మీరేం ప్రిపేర్ అవ్వకుండా ఒక 10 క్వెషన్‌లు సాల్వ్ చేయండి చాలు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో వెళ్ళిపోవచ్చు. ఆన్సర్స్ మాత్రం ముందు చూడొద్దు. అది ఓకేనా? అయితే ఈ గేట్ ఎగ్జామ్ వల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌కి కూడా దీన్నే మ్యాండేటరీ చేస్తున్నారు. మీరొకటి గమనించినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్‌లో ఇంప్లిమెంట్ చేసిన నార్మలైజేషన్ ప్రక్రియ స్టేట్ గవర్నమెంట్స్‌లో కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అది డీఎస్సీ ఇంకా వగైరా ఏదైనా గానివ్వండి ప్రతి రాష్ట్రంలో కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ జెన్‌కో, ట్రాన్స్‌కో ఇలాంటివి గాని వేరే ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ఉంటే బీటెక్ వాళ్ళకి సంబంధించినయి, బీఫార్మసీ వాళ్ళకి సంబంధించినయి గేట్ కూడా ముందు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు రావచ్చు. గేట్ స్కోర్‌ని తీసుకునే పరిస్థితులు రావచ్చు. అది ఉపయోగపడాలి అంటే మంచి గేట్ స్కోర్ రావాలి మీకు. క్వాలిఫై అవ్వటం కాదండి. క్వాలిఫై అయ్యేది ఎందుకు? ఏదో ఒక దాంట్లో దాన్నేమంటారు స్టైఫండ్ తెచ్చుకోవడానికి మాత్రం అది క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గేట్ అంత కష్టపడుతున్నారు కాబట్టి పడేదైతే ఇంకొంచెం మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అన్నీ సాల్వ్ చేద్దాం అన్న మెంటాలిటీ ముందు బయటికి తీసేసేయండి గేట్ పేపర్‌లో. అది ఎవడి వల్ల కాదు. ఓకేనా? హైలీ ఇంపాసిబుల్ టైమ్ కన్జ్యూమింగ్ ఉంటాయి. వచ్చి ఉండొచ్చు మీకు నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ టైమ్ కన్జ్యూమ్ చేయటానికి కూడా వాళ్ళు క్వెషన్స్ ఇస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ గేట్. నెగెటివ్ మార్కింగ్. ఇది పోయిందనుకోండి అది పోద్ది అక్కడ. 3 పోతే ఒకటి ఎగిరెంటే. సో, అందుకని చెప్పేసి ఈ పద్ధతిలోనే వెళ్ళండి. పోనీ ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళి నేర్చుకుంటామా అంటే నో ప్రాబ్లమ్. యూ కెన్ గో ఫర్ దోస్ టైప్ ఆఫ్ కోచింగ్స్. కానీ షార్ట్ టర్మ్‌లో వచ్చింది అంటే మాత్రం ఇన్‌స్టిట్యూట్ వాడి గొప్పతనం కాదది. అది మీ గొప్పతనం అనే మీరు భావించాలి. సరే గురువు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వటం మంచిదే. నేను కాదంటలేదు. వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వు నేర్చుకోకుండా రాదు కదా! అందుకనే గేటు అప్లై చేసిన వాళ్ళు ఇలాగే ప్రిపేర్ అవ్వండి.